ట్యూషన్ మాస్టర్ని అంటూ పంచన చేరి బాలికను కిడ్నాప్ చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో చోటు చేసుకుంది. ధవళేశ్వరంలో బోర్డు వీధిలో ఇద్దరు కుమార్తెలతో ఒక మహిళ నివాసం ఉంటుంది. వారుంటున్న ఇంట్లోకే అద్దెకు దిగాడు విజయనగరానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి. అతను టీచర్ ఉద్యోగం చేస్తున్నాను అని నమ్మించాడు. విద్యార్థులకు ట్యూషన్ చెబుతాను అని నమ్మించాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే వెంకటేష్. ట్యూషన్ చెబుతాను, నేను టీచర్ని అంటూ నమ్మించి ఆ మహిళ ఇద్దరు కుమార్తెల్లో ఒక కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాడు. మహిళను నమ్మించాడు వెంకటేష్. ఇద్దరు కుమార్తెలను అతడి దగ్గర ట్యూషన్కి పెట్టింది ఆ మహిళ. విద్యార్థులను ట్రాప్ చేశాడు ట్యూషన్ మాస్టర్ ముసుగులో. ఇద్దరు బాలికలతో ఇంటి నుంచి పరారయ్యాడు వెంకటేష్. ఇద్దరు బాలికలను తీసుకుని ఇంటి నుంచి పారిపోవడంతో ఆమె ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఈ మహిళ ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మను ఆశ్రయించారు మహిళ. జిల్లా ఎస్పీతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఎక్స్ ద్వారా లోకేష్ కూడా ఈ సమాచారాన్ని వివరించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే వెంకటేష్. ధవళేశ్వరంలో ట్యూషన్ మాస్టర్ని అంటూ ఒక ఇంట్లో అద్దెకు దిగాడు. అదే ఇంట్లో అద్దెకు ఒక మహిళ ఉంటుంది తన ఇద్దరు కుమార్తెలతో. ఆ ఇద్దరు కుమార్తెలకు ట్యూషన్ చెబుతున్నట్టుగా నటించి ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాడు వెంకటేష్. ఇప్పుడు పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మను ఆశ్రయించింది ఆ మహిళ. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్తో మాట్లాడే ముందుగా ఆ మహిళ మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారో చూద్దాం. వచ్చి ఇలాగా అన్నా చెల్లని చెప్పి దిగిన తర్వాత మా ఇద్దరు బాగా నమ్మించి నా పిల్లలకి బాగా దగ్గర చేసుకున్నాడు. అలా ప్రైవేట్ చెప్తా అని చెప్పేసి వచ్చి ఇలాగ బాగా నమ్మించి నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు సార్. కంప్లైంట్ ఇచ్చాను, 15 రోజులు అవుతుంది, అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. అలా సార్ దగ్గరికి వచ్చాడు పిఠాపురం. సార్ దయచేసి నా పిల్లలు కొంచెం కాపాడండి, అందుకు ధన్యవాదాలు. బాగా కాపాడండి సార్, లేదంటే నేను చచ్చిపోవడం సార్, నేను పట్టుకోను, నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను, దయచేసి కాపాడండి అందరూ కలిసి. చదువుతుంది మీ పాప? నా పిల్లలు పెద్ద పాప 10th క్లాస్, చిన్న పాప 9th క్లాస్. పెద్ద పాప కనిపించట్లేదా? ఇద్దరు తీసుకుని ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 15 రోజులు. 22వ తారీఖు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను 29 కంప్లీట్ ఇచ్చాను. కేసు కట్టలేదా మరి? కేసు కట్టారు, మరి మీద పట్టించుకోవట్లేదు. ఏమంటున్నారు? అది ఎదుగుతున్నాం పట్టించుకోవట్లేదు. ఇక అలాగే చెప్తున్నారు, ఎక్కడ కాపలు పెట్టాం, విజయనగరం, విజయవాడ, రాజమండ్రి అన్నీ పెట్టామమ్మా అని చెప్పి అంటున్నాను. ఇద్దరు పిల్లల పేరేంటి? సరోజిని, పూర్ణిమ. వీడువలం సరోజిని, వీడువలం. అదే హాస్టల్లో దేవేటాదని మీ అమ్మగారు చెప్పారని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు ఇద్దరు పిల్లల్ని నమ్మించి. మా పిల్లలు కూడా హాస్టల్కి వెళ్తానని చెప్పేసి పక్క ఇంట్లో కూడా చెప్పేసి ఇలా మామగారు మేము హాస్టల్కి వెళ్తానని చెప్పేసి కూడా బయలుదేరారు సార్ మా పిల్లలు. నేను లేను సార్ ఇంటికాడ. మీరు అడిగెళ్ళారు? నన్ను ఫస్ట్ నమ్మించాడు ఏంటంటే, నేను తీసి జాబ్ కాదా, నేను కూడా నీకు ఎలాగ జాబ్ ఇస్తానని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి నన్ను నా కొడుకుని విజయవాడ రూములో పెట్టి వచ్చేసిన తర్వాత మీ పిల్లలు మీ అమ్మ చెప్పారు, అలాగా నేను దేవేటతను పదండి అమ్మ అని చెప్పేసి నమ్మించి బాగా దగ్గర తీసుకున్న తర్వాత అలా మీ అమ్మగారు చెప్పారు పదండి హాస్టల్ దేవేటత అని చెప్పేసి సోమవారం 22వ తారీఖున తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు, వెళ్ళి అడిగితే నా కొడుకు ఎక్కడ ఉన్నారో తెలియదు, నాకు కూడా ఫోన్ చేయట్లేదు, మా పరిస్థితి అని చెప్పేసి అన్నారు. చెల్లి అని చెప్పేసి ఆవిడ వచ్చింది కదా, సమీర ఆవిడ పేరు, ఆవిడ కూడా విజయనగరమే, ఆవిడ పేరు కూడా సమీర. అలాగ వాళ్ళ ఇంటికి కూడా చేరుకుందామా, ఆ పిల్లలు కూడా నమ్మించి ఎలాగ చెల్లి అని చెప్పి తీసుకుని వచ్చారు, పోలీసులు కంప్లైంట్ పెడితే నీ ఇష్ట ప్రకారం పంపించాలి, నీదే తప్పు అని చెప్పేసి నన్ను తప్పుపడుతున్నారు సార్. తర్వాత ఏంటంటే పిల్లలు ఇష్టపడి వెళ్ళారు, నువ్వే పంపించావు అని చెప్పి రకరకాల మాట్లాడుకుంటున్నారు సార్. ఇప్పుడు కొద్దిగా వెళ్ళి రోజు అడిగితే ఏమైనా తెలిసిందమ్మా నన్ను అడుగుతున్నారు, నేనేం చెప్పను. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు సార్. అలాగా నన్ను తప్పుపడుతున్నా, నా పిల్లలు తప్పుపడుతున్నారు సార్. ఇప్పుడు ఇష్టపడి వెళ్ళిపోతే ఒక పిల్ల వెళ్ళిపోతే కానీ ఇద్దరు వెళ్ళగలరు సార్ అని చెప్పేసి ఏం చేయాలో తెలియక కొద్ది చోట తిరుగుతున్నాను. దయచేసి అందరూ కాపాడని చెప్పేసి నేను నా కోరికను కోరుకుంటున్నాను. విన్నర్గా తల్లి మాటలు. ట్యూషన్ చెబుతాను అని చెప్పి నమ్మించి ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్ చేశాడు. ఇద్దరు కూడా మైనర్ బాలికలే. పోలీసులు పట్టించుకోకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఆశ్రయించింది ఆ తల్లి. మా ప్రతినిధి ప్రకాష్ పూర్తి సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఎందుకు పోలీసులు పట్టించుకోవడం లేదు? ఇప్పుడు వర్మ దగ్గరకు న్యాయం చేయమని ఆ యువతుల తల్లి రావడంతో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది? ఇప్పటికైనా పోలీసులు యాక్షన్ స్పీడప్ చేసే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది?
ఎస్ అంటే ఈ ఘటన 15 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే 15 రోజుల క్రితమే ధవళేశ్వరం చెందినటువంటి ఎవరైతే తల్లి ధవళేశ్వరం బోర్డు వీధికి చెందినటువంటి మేధావరం సునీత తనైతే భర్త లేదు, ఒంటరిగానే ఉంటుంది. తన పిల్లలతో పాటు ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఒక వీధిలో అయితే మాత్రం అద్దెకు తీసుకునే అద్దెలోనే ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే గత 3 నెలల క్రితమే విజయనగరం చెందినటువంటి ఈ రోజు వెంకటేష్ అనే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ లో జాబు, టీసీగా రైల్వే జాబ్ లో పని చేస్తున్నానంటూ తన ప్రధానంగా ఇంటిలో అద్దె కోసం తన ఉన్నటువంటి ఇంటి పక్కన అద్దెకు చేరినటువంటి పరిస్థితి. నేను టీసీగా చేయడమే కాకుండా ట్యూషన్ కూడా చెప్తానంటూ ఏదైతే నమ్మబలికారు, అలాగే ఆ వీధిలో అందరికి కూడా చనువుగా ఉన్నారు. 3 నెలల నుంచి కూడా ఈ వెంకటేష్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సునీతకు సంబంధించినటువంటి 2 పిల్లలు కూడా ఆ ట్యూషన్ చెప్తానంటున్నారు. అంటే ప్రధానంగా ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు తీసుకెళ్లిపోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సరోజిని, పూర్ణిమ ఇద్దరు కూడా కాకినాడలోనే 10వ తరగతి ఒకరు, 9వ తరగతి ఇద్దరు కూడా కాకినాడలోనే చదువుతున్నారు. కాకినాడలో ఆ సెలవుల అనంతరం ఇంటికి వచ్చారు. తల్లి ఇంటికి రావడంతో 3 నెలల క్రితం ఇతను కూడా సెలవుల్లో కూడా ఈ వెంకటేష్ అయితే పరిచయం అయ్యాడు. ఈ సెలవుల్లో పిల్లలకి పాఠాలు చెప్తానంటూ ప్రేమగా వాళ్ళందరినీ కూడా అందరితో కుటుంబ సభ్యులతో నమ్మబలికినటువంటి వెంకటేష్ అయితే ప్రధానంగా విజయనగరం చెందినటువంటి వెంకటేష్ అయితే గుర్తించారు. అంటే అక్కడి నుంచి వచ్చాము, అలాగే తనతో పాటు తన చెల్లి కూడా ఒక అమ్మాయిని కూడా ఉన్నట్టుగా ఇద్దరు కూడా అదే పక్కన ఉన్నటువంటి గదిలో ఉండేవారు. కానీ ఇద్దరిని కూడా ప్రధానంగా 3 నెలల నుంచి కూడా వాళ్ళతో చనువు పెంచుకోవడం, అంతేకాకుండా అందరిని కూడా కలిసి తిరగడం అనేది కూడా చేశారు. గతంలో కూడా 3 నెలల క్రితం సమ్మర్ హాలిడే ట్రిప్ కూడా వీళ్ళంతా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ముగ్గురిని మొత్తం ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క 2 పిల్లలతో పాటు ఇంటి పక్కన ఉన్న మరొక 2తో ఈ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అరకు కూడా గత నెలలో జూన్ నెలలో కూడా అరకు కూడా ట్రిప్ వేశారు. అరకు తర్వాత అయితే విజయవాడ, ప్రధానంగా అరకు తర్వాత తిరుపతి కూడా తిరిగారు. తిరుపతి నుంచి కనకదుర్గమ్మ వరకు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. 3 నెలలు కూడా సరదాగా గడుపుతూ వాళ్ళకి కావాల్సింది కొనిపెడుతూ ఈ విధంగా మచ్చిక చేసుకునే పనులు అయితే వెంకటేష్ అయితే ఉండి ప్రధానంగా చూసుకుంటే గత నెల ఏదైతే ఉందో గత నెలలో 2 వారాల క్రితం, అంటే ఈ కంప్లైంట్ ఇచ్చేటువంటి 15 రోజుల క్రితం అయితే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే వెంకటేష్ ఉన్నారో తన తల్లికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడ అయితే తీసుకుని వెళ్ళారు. విజయవాడ తీసుకువెళ్ళిన తర్వాత విజయవాడలోనే తల్లితో పాటు తన చిన్న కుమారుడిని కూడా అక్కడే ఉంచి ఈ 2 కుమారులు ఎవరైతే ఉన్నారో గత 22వ తేదీన కాకినాడలోని హాస్టల్కి డ్రాప్ చేస్తానని చెప్పి తన విజయవాడలో ఉంచి వీళ్ళందరం కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు 22వ తేదీ సాయంత్రం అయితే ధవళేశ్వరం వచ్చారు. ధవళేశ్వరంలో అతనైతే ఉన్న తర్వాత వాళ్ళైతే ఆ పిల్లల్ని హాస్టల్కి అయితే తీసుకెళ్లకుండా తాను మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకుండా ప్రధానంగా మళ్ళీ తల్లి అయితే ఆరా తీసింది. కానీ తన ఫోన్ 28వ తారీఖు తర్వాత అయితే ఫోన్ పని చేయకుండా పోవడంతో తల్లికి అనుమానం వచ్చి 29వ తేదీకి ధవళేశ్వరం వచ్చింది. విజయవాడ నుంచి ధవళేశ్వరం వచ్చిన తర్వాత అక్కడ మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత తన ఫోన్ అయితే పని చేయకుండా పోయింది. 30వ తారీఖునైతే ఈ ధవళేశ్వరంలో ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఫిర్యాదుపై ఎటువంటి పురోగతి లేకపోవడంతో తన పిల్లలు ఏమయ్యారంటూ ఆవేదన చెందుతూ 15 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరు పట్టించుకోవడం నాదుడు కరువయ్యారంటూ తన ఆవేదన చెందుతూ తన చంద్రబాబుకి నారా లోకేష్ కూడా ఈ విషయాన్ని తెలియపరచాలంటూ తిరగని చోటంటూ లేదంటూ ఆమె అయితే చెప్తుంది. నిన్న సాయంత్రం సరిగ్గా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తమ టీడీపీ కార్యాలయానికి నేరుగా వచ్చి అతనితో మాట్లాడి తన సమస్యను చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే హుటాహుటిన వర్మ నారా లోకేష్ ఎక్స్కి అయితే వెంటనే ట్విట్టర్కి అయితే లోకేష్ సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ కి ఈ సమస్యను అయితే వివరించడం కాకుండా టీడీపీ నాయకులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా తమ పిల్లలు 9వ తరగతి ఇద్దరు కూడా మైనర్ బాలికలు. అలాగే ప్రధానంగా 15 రోజులైనా పోలీసులు ఎందుకు పురోగతి సాధించలేకపోయారు? ఎందుకు సరిగ్గా పట్టించుకోవడం లేదు? అసలు పోలీసుల వెర్షన్ ఏంటి? నిజంగా పోలీసులు తలుచుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకోగలుగుతారు. 2 మైనర్ బాలికల పైగా. అంటే పోలీసులు అయితే తల్లి వెర్షన్ అయితే పోలీసులు 15 రోజులు పట్టించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పిల్లలు ఏమయ్యారని చెప్పేసి అడుగుతున్నా సరే వాళ్ళంతా కొంచెం మాట్లాడడం ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోయి ఉంటారంటూ వాళ్ళంతా కూడా తనతో కొంచెం ఎటకారంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందని తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసుల విచారణ అయితే 15 రోజులు పట్టించి కూడా విచారణ అయితే చేపట్టాం. ఆడ 22వ తారీఖున వచ్చిన కాడి నుంచి కూడా ఏదైతే హాస్టల్కి తీసుకుని వస్తారని చెప్పిన మరుసటి రోజునే రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఉన్నట్టుగా
పిల్లలతో పాటు ఇద్దరు పిల్లలతో పాటు ఈ వెంకటేష్ ఎవరైతే ఉన్నట్టుగా అయితే పోలీసులు విచారణలో గుర్తించారు. అలాగే అక్కడ నుంచి రాజమండ్రిలో హోటల్లో తర్వాత 22 తర్వాత మళ్ళీ నెల్లూరు వెళ్ళినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. నెల్లూరులో మళ్ళీ హోటల్లో ఉన్న తర్వాత అక్కడ నుంచి గుంటూరు వచ్చినట్టుగా అతని ఫోన్ ట్రాక్ మొత్తం అన్ని కూడా రికార్డులు అన్ని కూడా మేము ఎంక్వైరీ పనిలో ఉన్నాం. అతను గుంటూరులో చివరిసారిగా తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పేసి పోలీసులు మేము విచారణ అయితే చేపడుతున్నామని చెప్పేసి మరో పక్కన ఎవరైతే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా విచారణ అయితే పక్కన సాగుతుంది, కానీ చివరిసారిగా గుంటూరులో తన లొకేషన్ ఆగిపోవడంతో మా విచారణకి అయితే ఆటంకం కలిగింది, మేము ఇంకా చేస్తామని చెప్పేసి పక్కన చెప్తున్నారు. కానీ నిన్న వర్మ అయితే జిల్లా ఎస్పీకి చెప్పిన తర్వాత ఆయనతో మాట్లాడి ఈ కేసుపై సీరియస్ గా తీసుకోవాలని చెప్పిన తర్వాత అయితే పోలీసులు ఉటాబుట్టిన దీనిపై సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్నారు. మరో పక్కన బృందాలుగా విడిపోయి రాజమండ్రిలో మరో పక్కన ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క ప్రాంతాలను కూడా అక్కడంతా కూడా ఆరాధిస్తున్నారు. అంతేకాకుండా 4 బృందాలు అయితే విజయవాడ, గుంటూరు, విజయనగరం, ఈ యొక్క విశాఖపట్నంతో పాటు తిరుపతి, ఈ లొకేషన్లు అన్ని కూడా నెల్లూరులో పాటు అన్ని కూడా తిరుగుతున్నామని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఒక ప్రభుత్వం ఏదైతే టీసీగా పనిచేస్తున్నానని ట్యూషన్ చెప్తానని చెప్పి 2 మహిళలను అయితే ఈ విధంగా కిడ్నాప్ చేసినటువంటి ఘటన అయితే తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి కూడా సంచలనంగా మారింది. మా పిల్లలు నాకు కావాలంటూ ఆ మీద కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. రోహిత్. రైట్ ప్రకాష్, ట్యూషన్ మాస్టర్ అంటూ పంచన చేరాడు, బాలికలను కిడ్నాప్ చేశాడు ఓ యువకుడు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ యువకుడి పేరు వెంకటేష్. ధవళేశ్వరంలో బోర్డు వీధిలో 2 కుమార్తెలతో ఒక మహిళ నివాసం ఉంటుంది. వారు ఉంటున్న ఇంట్లోకే అద్దెకు దిగాడు విజయనగరానికి చెందిన వెంకటేష్. టీచర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. విద్యార్థులకు ట్యూషన్ చెబుతాను అని మహిళను నమ్మించాడు. దీంతో 2 కుమార్తెలను అతని దగ్గర ట్యూషన్కి పెట్టింది ఆ మహిళ. విద్యార్థులను ట్రాప్ చేశాడు ఈ ట్యూషన్ మాస్టర్ ముసుగులో ఉన్న ఈ వ్యక్తి. 2 బాలికలతో ఇంటి నుంచి పరారయ్యాడు వెంకటేష్. ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మహిళ, కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఆశ్రయించింది ఆ మహిళ. జిల్లా ఎస్పీతో వర్మ మాట్లాడారు. ఎక్స్ ద్వారా లోకేష్ కూడా సమాచారం అందించారు. ఖచ్చితంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వర్మ హామీ ఇచ్చారు.